హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి చెప్పుకుందాం. అదేంటంటే నిమజ్జనం వినాయకుడికి ఎందుకు చేస్తారు? మనం చాలా విషయాలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ ఉంటాం. కానీ ఎందుకు చేస్తాము అన్నటువంటి విషయాలు మనలో కొంతమందికి తెలియదు. పెద్దవాళ్ళు చెప్పారు, మేము అనుసరిస్తున్నాము, అంతవరకే మన సమాధానం ఉంటుంది. అటువంటి విషయాల్లో ఇది కూడా ఒకటన్నమాట. సో మనకు తెలిసినంత వరకు ఈ విషయాన్ని మన పిల్లలకి, మన తోటి వారికి చెప్పి పంచుకుందాం. ఓకేనా? ఆకాశస్యధిపో విష్ణుః అగ్నిశ్చైవ మహేశ్వరః వాయో సూర్యః క్షితిరీశః జలరూపో వినాయకః. పంచభూతాలు. ఈ పంచభూతాల్లో ఆకాశానికి అధిపతి విష్ణువు, అగ్నికి అధిపతి మహేశ్వరుడు, వాయువుకి అధిపతి సూర్యుడు, భూమికి అధిపతి ఈశ, జలరూపానికి అధిపతి వినాయకుడు. సో మనం వివిధ రకాల పండుగలు జరుపుకుంటాం, ఆయా దేవతామూర్తులని పూజించుకుంటాం. కానీ వినాయక చవితి పండుగకి మాత్రం దేవతా విగ్రహాన్ని రూపొందించి పూజించే సాంప్రదాయం మనది. శాస్త్ర ప్రకారం చెరువు మట్టితో 9 అంగుళాలకి మించినటువంటి విగ్రహం తయారు చేసుకోవాలి. 9 రోజులు పూజ ముగిశాక మట్టిని తెచ్చిన చోటే నిమజ్జనం చేయాలి. దీని వెనుక భౌతిక, తాత్విక రహస్యాలున్నాయి. వర్షాకాలంలో గ్రామస్తులంతా ఈ చెరువు నుంచి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్టు అవుతుంది. ఇది భౌతిక లాభం. అలాగే భగవంతుడు తయారు చేసిన మన శరీరం కూడా జీవించి ఉన్నన్ని రోజులు ఎంత వైభోగం అనుభవించినా చివరికి ఈ పంచభూతాలలో కలిసిపోవలసిందే తప్ప శాశ్వతం కాదు అన్న సత్యం వ్యక్తమవుతోంది. గణపతి జలరూపానికి ప్రతినిధి కనుక నీళ్లల్లో లయం చేయడం అంటే వచ్చిన చోటికే వెళ్ళి చేరుకోవడం అనేది తాత్వికార్థం. ఇంకా ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రిని పూజానంతరం నీటిలో కలపడం వల్ల ఈ వర్షాకాలంలో నీటిలో చేరినటువంటి సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా నశిస్తుంది. అదర్రా వినాయక నిమజ్జనంలోని విశేషాలు. మరొక మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.